తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గాలిలో ఎగురుతున్న విమానం అకస్మాత్తుగా మొరాయించిన ఇంజన్. కింద చూస్తే కిక్కిరిసిన వాహనాలతో ఉన్న బిజీ రోడ్డు. చావు కళ్ల ముందు కనిపిస్తున్న ఆ 19 ఏళ్ల కుర్రాడు వణికిపోలేదు. గుండె నిబ్బరంతో మృత్యువును ఎదిరించి వందలాది మంది ప్రాణాలను కాపాడిన రియల్ హీరోగా నిలిచాడు. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఈ నమ్మశక్యం కాని సాహసం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఫ్లోరిడా రాష్ట్రంలో పామ్ బీచ్ కౌంటీలో ఈ నెల 6వ తేదీన ఒక అద్భుతం జరిగింది. 19 ఏళ్ల నికోబ్రే అనే యువ పైలట్ తన స్నేహితుడితో కలిసి సెస్నా 150G అనే చిన్న విమానంలో సరదాగా విహారానికి వెళ్ళాడు. ఆకాశంలో విహరిస్తున్న సమయంలో ఊహించని విధంగా విమానం ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఒక్కసారిగా ఇంజిన్ ఆగిపోవడంతో విమానం గాలిలో నియంత్రణ కోల్పోయే పరిస్థితి వచ్చింది. సాధారణంగా ఇలాంటి సమయంలో ఎవరైనా సరే భయంతో వణికిపోతారు. కానీ నికోబ్రే మాత్రం తన శిక్షణను, సమయస్ఫూర్తిని నమ్ముకున్నాడు. తొలుత A1A రోడ్డుపై విమానాన్ని ల్యాండ్ చేయాలని అతడు భావించాడు. కానీ అది చాలా ఇరుకుగా ఉండడంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని గ్రహించి వెంటనే నిర్ణయం మార్చుకున్నాడు. అత్యంత రద్దీగా ఉండే ఇండియన్ టౌన్ రోడ్డు వైపు విమానాన్ని మళ్లించాడు. వందలాది వాహనాలు వెళ్తున్న ఆ రోడ్డుపై విమానాన్ని దించడం అంటే ఆత్మహత్యతో సమానం. కానీ నికోబ్రే చాకచక్యంగా వ్యవహరించాడు. సరిగ్గా అదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఒక ట్రాక్ డ్రైవర్ విమానం కిందకి రావడం గమనించాడు. అతను వెంటనే తన ట్రక్కుతో ట్రాఫిక్ను అడ్డుకొని విమానం ల్యాండ్ అవ్వడానికి కొంత ఖాళీ ప్రదేశం ఏర్పడేలా సహకరించాడు. ఆ కొద్దిపాటి ఖాళీలోనే నికోబ్రే తన విమానాన్ని అత్యంత సురక్షితంగా రోడ్డుపై ల్యాండ్ చేశాడు. విమానంలో ఉన్న ఇద్దరితో పాటు రోడ్డుపై వెళ్తున్న వాహనదారులకు కూడా చిన్న గాయం కాకపోవడం గమనార్హం. 2025లో పైలట్ లైసెన్స్ పొంది ప్రస్తుతం ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్ గా పనిచేస్తున్న నికోబ్రే చూపిన ఈ సాహసంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నిజమైన హీరో అంటే ఇతడే అంటూ నెటిజన్లు కామెంట్లతో ముంచెత్తుతున్నారు. చావు అంచున నిలబడి కూడా ఒత్తిడికి లోను కాకుండా ప్రాణాలను కాపాడిన ఈ 19 ఏళ్ల పైలట్ సాహసం ఒక చరిత్రగా మిగిలిపోనుంది. నిజమే కదా?